అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర రైతాంగ ప్రజలారా, సోదరిమణులారా, ఇటీవల కాలంలో ఒక వారం రోజుల నుంచి సక్రమైనటువంటి వీడియోలు మీకు అందించలేకపోతున్నాను, మీతో కలవలేకపోతున్నాను, మీతో మాట్లాడలేదు. కారణం ఏంటంటే కొద్దిగా ఆరోగ్యం బాగోలేదు, చాలా నీరసంగానే ఉంది. ఈరోజు మొత్తం అంతా కూడా శక్తినంతా కూడా తీసుకొని ఒక్కసారి మీతో కలిసి మాట్లాడాలని, అందుకు ఉత్సాహపూరితంగానే నాకు కలిగినటువంటి విధానం మీద మీకు వివరిస్తాను. మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈరోజు ఆయన రైతుల పట్ల చూపించినటువంటి నిర్లక్ష్యం, ఆయన బాధ్యత రహితం, తన యొక్క పరిపాలనలో ఉన్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకొని తనను తాను సమర్థించుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నాకు ఇంత నీరసంగా ఉన్న రైతుల పక్షంగా మాట్లాడడానికి నేను ఈ విధంగా ఈ వీడియో దగ్గరికి వచ్చాను, మీతో మాట్లాడుతూ ఉన్నాను. మన అచ్చెన్నాయుడు గారు చెప్తా ఉన్నారు, మీరు రైతులు ఎట్టి పరిస్థితులను కూడా ఎరువుల కొరతలని మరి అపోజిషన్ వాళ్ళు, లేక ప్రతిపక్షాలలో, లేకపోతే ఇతర ప్రజా సంఘాలు, లేదా ఇతర పార్టీ వాళ్ళు అనేక రకాల మాయ మాటలు మీకు చెప్తారు, మీరు నమ్మకండి అని చెప్పేసి ఆయనేమో తన తప్పును తాను కప్పిపుచ్చుకొని తన అసమర్థతని సమర్థించుకోవడానికి ఆయన ఈ విధమైనటువంటి భాష వాడి పత్రికలకు రిలీజ్ చేశారు. లేదండి మంత్రి గారు, ఎట్టి పరిస్థితులను కూడా రైతులు ఇప్పుడు వ్యవసాయ సీజన్ మొదలుకొని ఇప్పటి వరకు కూడాను ఎరువులకి చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. చాలా ప్రదేశాలకు తిరుగుతూ పరుగులు ఎత్తినప్పుడు కూడా ఎరువులు దొరకని పరిస్థితి. రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఎరువుల దగ్గరే కాదు, నాణ్యమైన విత్తనాల కోసం పరుగులు తీస్తూ ఉన్నారు. మరి అలాగే నాణ్యమైన పురుగు మందుల కోసం కూడా నానా తంటాలు పడుతూ ఉన్నారు. మరి అలాగే తీరా ఏదో దుక్కుదున్ని విత్తనాలు వేసి ఎరువులు వేయాలి కాబట్టి ఎరువుల దగ్గర కూడా కష్టాలు పడుతూ ఉన్నారు. ఎరువుల కొరత కంపల్సరిగా ఉంది. మీరు ఆ శాఖ ద్వారా ఈ శాఖ ద్వారా ఈ గోడాంలో ఆ గోడాంలో అలాగ సేల్స్ ఇలాగ సేల్స్ అని మీరు చెప్తూ ఉన్నప్పటికీ రైతులకు మాత్రం యూరియా, డిఏపి లాంటి ఎరువులన్నీ కూడా చాలా కొరతగా ఉన్నాయి. వాటిని పరిశీలన చేయండి తక్షణమే. మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు, అధికారం కోసం చూడకండి. మిమ్మల్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడకండి. ముందు మీరు రైతు కనుక రైతు కష్టాలను అర్థం చేసుకొని రైతుకు అవసరమైనటువంటి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కూడా సరఫరా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు స్మార్ట్ మీటర్ల కోసం ఈ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుంది. గతంలోనైతే స్మార్ట్ మీటర్లు పగలగొట్టని చెప్పినటువంటి మీరు ఈరోజు స్మార్ట్ మీటర్ల తాలూకు విలువలు తెలియవు, దాని లాభాలు తెలియవని అబద్ధాలు పలకండి. అది చాలా